guys, welcome to our vlog. Walmart shopping కి వెళ్తున్నాం guys. ఏం లేదు, జస్ట్ గ్రాసరీస్ అయిపోయినాయి. గ్రాసరీస్ తెచ్చుకోవాలి, వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. మా సోకులాడ స్వప్న సుందరిని చూపిస్తా. ఎవరైనా వాల్మార్ట్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇంత రెడీ అవుతారా గైస్? అదిగోండి ఆ బ్యాగ్, అది కళ్ళద్దాలు. స్టైల్ ఇది. షాపింగ్ కూడా స్టైల్గా వెళ్ళాలి, అప్పుడే నీకు గ్రాసరీస్ ఎక్కువ కొనాలనిపిస్తుంది. ఏం కొనాలో గుర్తొస్తుంది. మీ మామ పద. Meet you at the Walmart guys. Bye bye. We reached Walmart. చాలా పక్కనే ఉంది మా హౌస్కి, లైక్ వాకబుల్ కూడా. బట్ సార్ కార్లోనే వస్తారు. బద్దకం టు వాక్. షాపింగ్ బ్యాగ్ బాగుంది. Walmart. We are going inside. Oh my god, it's so windy here. క్యాంపింగ్ వెళ్ళేటప్పుడు పనికొస్తుంది. ఐస్ వేసేసి టిన్స్, వాటర్ బాటిల్స్. ఈ వాల్మార్ట్ బాగుంది, లైక్ అక్కడ కన్నా. ఐ మీన్ మనం అక్కడ ఫస్ట్ వెళ్ళాం చూడు, టొరంటోనది, అది కన్నా ఇది బాగుంది. లైక్ అంటే సో మెనీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఓవర్ హియర్. నువ్వు వచ్చింది లేదు, చూసింది లేదు. అక్కడ ఉంది ఎంట్రీ. ఆ ఎంట్రీ నుంచి ఎంట్రీ అయ్యాను, అప్పుడే నీకు డిఫరెన్షియేట్ ఏం తెలుసు. ఎందుకు అంటే ఐ స్పాటెడ్ సెలూన్, అందుకే ఐ లైక్ దిస్. నీ మామ అందుకే బాగుంది. వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ $15కి వ్యాక్స్ అండ్ ఐబ్రోస్ అంటే ఇట్స్ స్టీల్, తెలుసా? $15కి ఐబ్రోస్ అండ్ వ్యాక్స్ అంటే ఇక్కడ నార్మల్గా నేను ఎంక్వైరీ చేస్తే ఐబ్రోస్ $20కి చేస్తారని తెలిసింది. సో $15కి రెండు అంటే స్టీల్ డీల్. ఎందుకు చెత్త అంతా చూస్తున్నావు? నువ్వు వచ్చింది గ్రాసరీ షాపింగ్కి. నేను కంట్రోల్ చేసే వైఫ్ కాదు, కానీ బాధ్యత చేసే వైఫ్ని. ఈ సెక్షన్కి వెళ్దాం కదా హస్బెండ్. ఇప్పుడే అన్నట్టున్న డైలాగ్. నేను కంట్రోల్ చేసే వైఫ్ని కాదు. బట్ ఈ సెక్షన్కి వెళ్ళొచ్చు, వీ క్యాన్ గో. క్లియరెన్స్ అంట సేల్ ఉంది. అయ్యయ్యో కొత్తిమీర ఏమంటారు? నువ్వేదో తింటావు కదా ఇష్టంగా, ఏందో కొత్తిమీర అన్నారు. సారీ, కొత్తిమీర ఏమంటావు ఇంగ్లీష్లో? కొరియాండర్ అన్నారు. ఇక్కడ కొరియాండర్ అంటే దొరకదు, సిలాంట్రో అంటారు. సేమ్ కొత్తిమీర బేస్ కదా, అదే ఫ్యామిలీ. సిలాంట్రో అదే ఫ్యామిలీదా? ఓకే, సేమ్ ఫ్యామిలీ. సిలాంట్రో అంటారు. ఇవన్నీ గ్రాసరీస్. ఇక్కడ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు బ్రోకలీ తీసుకుందామా? సూప్ చేసుకుందాం. నువ్వు తినవు కదా. నీకు వస్తుందంటే చేసుకో. ఏం లేదు, జస్ట్ పెప్పర్ వేసి బాయిల్ చేసేసి వేసుకోవడమే. ఇక్కడ కవర్స్ ఉంటాయి, ఇలా చూసుకొని వేసుకోవడం ఏది కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ యువర్ జనరసిటీ. దాని పేరు చదువు. లాటచ్ కాదే, లాటస్. ఇజ్జత్ పోతుంది ఎప్పుడు సబ్వే. నాకు ఒక టాప్ ఇప్పించు, దాన్ని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తాను నేను. లాటచ్ అది. ఒక టాప్ ఇప్పించు, కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తాను. లేకపోతే నీదే పరువు పోతుంది. నీ వైఫ్ లో నుంచి ఆఫీషియల్ దాని పేరు మార్చేస్తున్నా. లాటస్ కాదు, లాటచ్. ఈ రో అయిపోయిందా? అంతేనా? స్పినాచ్ వద్దా? నో స్వీట్ కార్న్ నో ఫర్ నౌ. నో, మళ్ళీ మనం రావచ్చు కదా ఇఫ్ యూ వాంట్. అయితే ఇప్పుడు నో. బ్రోకలీ తీసుకోలేదు. నా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను, నా ఫేవరెట్. ఓకే చలో లెట్స్ గో. గ్రీన్ చిల్లీస్ కూడా. ఓకే. ఓ మై గాడ్, ఎన్ని టైప్స్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయో. ఆరెంజెస్ తీసుకుందామా? ఆరెంజెస్ ఇక్కడ ఆరెంజెస్ లా ఉండవే బాగా. ఇవి మ్యాండరిన్స్ అంటారు వీటిని. ఇవి మన ఇండియన్ ఆరెంజెస్ లా ఉంటాయి. మ్యాండరిన్స్ లేదా టాంగరిన్స్ అని ఉంటాయి. ఇవి బాగావా? ఆరెంజ్ సీడ్లెస్. ఇది కూడా సీడ్లెస్. మ్యాండరిన్. ఓకే, లెట్స్ ట్రై దిస్. ఇక్కడ కెనడాలో
నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది ఆరెంజెస్లో 4 వెరైటీస్ 5 వెరైటీస్ ఉంటాయి. ఆరెంజెస్ అంటే ఆరెంజెస్ అంటారు, దాంట్లో మ్యాండ్రిన్స్, ట్యాంగరిన్స్, ఇంకేదో ఉంటుంది పేరు, ఇక్కడే ఉండాలి అవి కూడా లేవు. ఓన్లీ ఆప్షన్స్ ఇప్పుడు లేనట్టున్నాయి మేబీ. మ్యాండ్రిన్స్ బాగుంటాయి. ఓకే లెమన్, ఇంత బిగ్ లెమన్, బాబ్రే. ఇవన్నీ కలిపితే ఒక 10 లెమన్స్. లెమన్స్ వద్దా? లెమన్స్ కావాలి కదా. ఓకే యాపిల్స్, వైడ్ రేంజ్ ఆఫ్ యాపిల్స్. యాపిల్ ఒకటే ఉంది ఇంట్లో. ఇక్కడ కూడా ఉన్నాయి కదా యాపిల్స్, ఇవి బాగోవా? డాజిల్ అంట. గైస్ yes tell me guys. యూఎస్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు గైస్, నన్ను క్షమించండి. why? వాళ్ళు మాకు ట్యాక్స్లు ఇంపోజ్ చేసి బాగా, సో అందుకోసమే నేను కెనడా ప్రోడక్ట్ తీసుకుంటాను ఎప్పుడు యాపిల్స్లో. డోంట్ యూ వరీ. అందుకే వాళ్ళది నయాగరా ఫాల్స్ వెరీ స్మాల్ ఉంది, మనది వెరీ హ్యూజ్ ఉంది. సో ప్రోడక్ట్ ఆఫ్ కెనడా. ఎస్. ఓ అది వాళ్ళదా? యూఎస్ వాళ్ళ? ఎస్. ఏంటిది వాళ్ళది నేమ్? హనీ క్రిస్ప్. హనీ క్రిస్ప్. డిఫరెన్స్ ఏంటి? సేమ్ ఉన్నాయి, టేస్ట్లో డిఫరెంట్. ఓ ఓకే. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది. నైస్. ఓ మార్నింగ్ తిన్నది నేను ఇదేనా? బాగుంది అయితే. గ్రీన్ యాపిల్స్ అండ్ బల్క్ గాలా అంట. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, సిమ్లా యాపిల్స్ లాగా. యా సరిపోతుంది, మళ్ళీ కావస్తే వీ కెన్ కమ్ రైట్. లెమన్స్ ఉన్నాయి కావాలా? లెమన్స్ ఎస్, బట్ ఇవి స్క్వీజ్ అవ్వట్లేదు అంతా. ఎంత? 76 cents. నైస్. చాలా మంది ఏం చేస్తారు, ఈ లెమన్స్ ఒకటి 76 cents కదా, కాస్ట్లీ ఉంటే ఏం చేస్తారు, ఒకటి ఆర్టిఫిషియల్ లెమన్ దొరుకుతుంది ఒకటి చిన్న, నీకు చూపు ఇగో ఇక్కడే ఉందా. ఇలా ఉంటాయి లెమన్ జ్యూస్ అని. ఇవి ఏం చేస్తారంటే 2 చుక్కలు పోసుకుంటారు, ఎక్కువ వచ్చేస్తుంది ఫ్లేవర్. వద్దు, మనం ఒరిజినల్ గా తిందాం. ఒరిజినల్ ఉన్నప్పుడు మా దగ్గర జాబులు ఉద్యోగాలు లేనప్పుడు మేము కూడా అదే పని చేస్తాం, ఎందుకంటే ఇవి కాస్ట్లీ. బా నీ గూడు చెదిరిందా, నీ గుండె పగిలిందా, ఎన్ని కష్టాలు పడి వచ్చావు, ఎన్ని కష్టాలు పడి వచ్చావు. తొలిమెట్టు ఎక్కవు. నరసింహ మూవీలో లాగా రజనీకాంత్ ఇన్స్పిరేషన్ తీసుకొస్తారు మంచిగా చేసుకొని తగలబట్టండి నిరంజన్. మా కష్టాలు మీకు ఏం తెలుసు. ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, 4 తీసుకున్నాం సరిపోతాయి. కివీస్ కూడా తీసుకున్నాం. ఇండియాలో ఒక్క కివీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది యాక్చువల్గా అయితే. ఐ మీన్ ఈ 2 ఇలా రాస్తుంది ప్లో విజేతలో, బట్ ఇక్కడ పర్లే 97 cents అంట. వద్దులే, ప్రోడక్ట్ ఆఫ్ న్యూజిలాండ్. ఐ మీన్ ఇక్కడతో కంపేర్ చేస్తే వద్దు. కోకోనట్ వరలక్ష్మితో అప్పుడు వచ్చి తీసుకుందాం, ఇప్పుడు తీసుకుందాం. ఉంటుందా? లైక్ 1 ఈజ్ ఇనఫ్. తీసుకో ఒకటి, వరలక్ష్మికి వస్తుందిగా, అప్పుడు వద్దామా? ఓకే ఫైన్. నో పపాయ. ఇది రాదా? రా వీ కెనాట్ ఈట్ రైట్. వాటర్మిలన్ ఐ డోంట్ నో. వాటర్మిలన్ ఎలా ఎంచుతారు చెప్తే, ఏది మంచిదో. ఇలా చేసినప్పుడు అది సౌండ్ రావాలి. నాకు కూడా తెలియదు, మీ అమ్మనో మా అమ్మనో అడుగుదాం ఫోన్ చేసినప్పుడు. నీకు తెలియదు కదా నేను చెప్పింది. నేను ఇలా 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 చేసినప్పుడు సౌండ్ రావాలి, అప్పుడు అది లైక్ వాటర్ ఉంటుంది. అడిగిన లాస్ట్ టైం కాల్ వాడు ఏమన్నాడు, సార్కల్ ఇది ఉండాలంట. ఇలా అన్నది. ఇంకోటి ఎల్లోయిష్ ఇలా ఉంటే మంచిగా ఉందని చెప్పినాడు. మరి అది నిజం కాదో నాకు తెలియదు, కానీ వాడు చెప్పింది తీసుకున్న పోతే అది మొత్తం ఓపెన్ చేయగానే మొత్తం పాడైపోయింది. సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవకాడో టోస్ట్ చేసిస్తాను. డన్, ఐఎమ్ ఇన్ ఫర్ ఇట్. ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి. నాకు ఎలా రాదు, బట్ యా నేర్చుకుంటా. అవకాడో నేను ఎప్పుడు తినలేదు. ఐ మీన్ దిస్ విల్ బి మై ఫస్ట్ టైం. ఐ థింక్ తిన్నాను ఒక్కసారి ఇండియాలో ఉన్నప్పుడు. రైప్ అవన్నీ అవుతాయా? సాఫ్ట్ ఉండాలి రైప్ అంటే. చూడు మరి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా రాషన్ 5 సాఫ్ట్. అది రైప్ 1 సాఫ్ట్. వెయిట్ నా కెమెరా క్యాప్చర్ చేయట్లేదు.
ఓకే గెట్ ఇట్. ఈవెన్ వాంట్స్ బీఫ్. నాకైతే వద్దు. నా లైఫ్లో తినలేదు, తినను కూడా. వచ్చి ఎన్ని బీఫ్ ఉందో బాబోయ్. ఈ సెషన్ అంతా బీఫే. గైస్ ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ ఫుడ్స్ అని ఒక కనిపిస్తుంది సెక్షన్, అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఆ సెక్షన్లో లేకపోతుండే, అంటే ఎవరు ఇండియన్స్ లేకపోతుండే ఇక్కడ బేసికల్ నేను ఉండే ఏరియాలో. ఇప్పుడు ఇండియన్స్ పెరిగారు, అందుకోసం ఇంటర్నేషనల్ ఫుడ్స్. ఇండియన్స్ పెరిగినా మేము ఉండే ఏరియా అయితే చాలా బాగుంటుంది కంపేర్ టు టొరంటో. టొరంటో ఇస్ లైక్ మినీ ఇండియా. ఇది ఐ మీన్ మినీ ఇండియా అండ్ అన్ని దొరుకుతాయి. బట్ మనం కూడా అక్కడికి వెళ్తాం, షో చేయం. నాకు ఇదే నచ్చింది, ఈ ఏరియా నచ్చింది. ఇప్పుడు చూడు క్రాక్డ్ వీట్ ఫస్ట్ అది ఇంట్లో యా, ఇంట్లో చాలా గ్రోసరీస్ ఉన్నాయి. నువ్వు ఎందుకు ఇంత తీసుకుంటున్నావు? జస్ట్ మనకి వెజిటేబుల్స్ లేవు. వీ కేమ్ ఫర్ వెజిటేబుల్ షాపింగ్, ఓకే, అండ్ సమ్ క్లోతింగ్ షాపింగ్, అంతే. వీ కేమ్ ఫర్ వీ అగ్రీడ్. నో బట్టలు అంటే తెలియదు, ఇది ఒంటి మీద వేసుకుని కూడా ఇప్పిస్తాను. ఎందుకు ఒక టాప్ ఇప్పించు, $1 అంది. ఒక టాప్ ఇప్పించు హస్బెండ్. ఐ కేమ్ టు కెనడా. టిమ్ హార్టన్స్. ఇది నాకు ఇండియా వచ్చినప్పుడు తెచ్చాడు ఫస్ట్ టైం. ఐ మీన్ కెనడా నుంచి రిటర్న్ బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు. వాట్ ఆల్ దిస్ గ్రీన్ చిల్లీ సాసెస్. ఎందుకు ఈ చెత్తంతా వద్దు. వీ హ్యావ్ టు బి హెల్దీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. హెల్దీ, లెట్స్ ఎయిమ్ ఫర్ హెల్దీ. నెయ్యి మా మమ్మీ పంపిస్తుంది కదా. బాబు నువ్వు కర్డ్ తినకపోతే పోయింది, నాకు ఒక కర్డ్ ఇప్పించవయ్యా ప్లీజ్. రోజు కర్డ్ తింటానే. నేను పాపడి తెచ్చాను కదా చిన్నది, తెచ్చుకోమన్నావు కదా. తెచ్చాను కదా. నేను లేకపోతే ఏమైపోతావో. వద్దు బాబు, నో బాబు, లెట్స్ గో బాబు. అవి ఉన్నాయి కదా చాలా, ఇంకా అవి అవ్వగొట్టు. ఇంట్లో ఎంత గ్రోసరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ కొట్టున్నాడు. జస్ట్ వెజిటేబుల్స్ లేవు, దానికోసం వచ్చాం మేము. అమ్మో ఆ కోకోనట్ వాటర్ వద్దు అసలు. ఇవి కోకోనట్ వాటర్ అని తీసుకుంటున్నాడు. ఎంత వరస్ట్ ఉండే, నాకు తాగిపించాడు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక్కడ చూడు, ఇంటర్నేషనల్ టేస్ట్ ఇన్స్టిట్యూట్ సుపీరియర్ టేస్ట్ అవార్డ్ 2023. ఏమో నీలాంటి వాళ్ళ వల్ల వచ్చినట్టుంది అవార్డు. ఒరిజినల్ బోండం ఇస్ ఒరిజినల్ కొబ్బరి బోండం ఇస్ లైక్ ఒరిజినల్ కొబ్బరి బోండం. దిస్ నో చూడండి, జస్ట్ గ్రాసరీస్కి వచ్చి ఎన్నుకున్నాడు. జస్ట్ గ్రాసరీస్, దట్ టు వెజిటేబుల్. ఏం చిరుతిండ్లు వద్దు. మీ అమ్మ మా అమ్మ చాలా పంపారు, అవి తినాలి ఫస్ట్ మనం. అత్తయ్య గారు. ఓకే, నేను ఎప్పుడు అత్తయ్య గారే అంటాను. నువ్వే మమ్మీ ఫోన్ చేసిందంటే ఎవరు మమ్మీ? మీ మమ్మీ. మమ్మీ ఫోన్ చేసిందంటే మా మమ్మీ. మా మమ్మీ మీ మమ్మీ ఏంట్రా? అత్తయ్య ఫోన్ చేశారంటే నాకు తెలిసింది. నో పీనట్ బటర్ వద్దు. ఇప్పుడు ఆవకాడో టోస్ట్ తింటున్నాం కదా, తర్వాత ఎప్పుడు తిన్నాం పీనట్ బటర్ ఉట్టి తిన్నాం. జస్ట్ టోస్ట్ లో రాసుకుంటాం. ఎగ్స్ in a favorite shop. అంటే ఇప్పుడు పక్క ఇది వేయాలా టోస్ట్ మీదకి? లెట్స్ టేక్ మైనీస్ దెన్. మైనీస్ ఇస్ ఓకే ఫర్ మీ. బట్ నీ దగ్గర ఉన్నాయి ఫ్రిడ్జ్లో. అవి కాదు, అవి నూడిల్స్కి వాడేవి. నా దగ్గర చాంగ్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్. కరణ్ జోహార్కి రెవెన్యూ పెంచుతున్నావా చాంగ్ తీసుకొని? ఐ థింక్ సో, బికాజ్ వాడే అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు బాగా. దిస్ విల్ బి గుడ్. నేను చాలా లైక్ వ్లాగ్స్ అట్లా చూసాను. ఐ మీన్ ఇదే యూజ్ చేస్తారు. ఐ మీన్ మయోనీస్. మేబీ ఇట్ విల్ బి గుడ్. నో స్పైసీ, నార్మల్ ఓన్లీ. బట్ చాలా చిన్న బాటిల్ తీసుకో, మనం ఎంత యూజ్ చేయము. చిన్నది ఏమైనా ఉంటే తీసుకో. ఇంత పెద్దది ఎందుకు? నువ్వు డైలీ మైనస్ తింటావా? అదేమన్నా బ్రెడ్ ముక్క లేకపోతే పిజ్జా? అంతది ఎందుకు? చిన్న ఉండవా వీళ్ళ దగ్గర చిన్న చిన్నవి? ఐ థింక్ దట్ విల్ బి ప్లాన్ బేస్డ్ అంట. ఇందులో కూడా ప్లాన్ బేస్డ్ ఉంటాయా? మీట్స్ అండ్ సీ ఫుడ్ అంట, ఫ్రెష్ ఎవ్రీడే. సో ఇక్కడ ఇలా ఉంటాయి. ఐ మీన్ ఇలా ఫ్రోజన్ అయి ఉంటాయి. ఇవే తీసుకోవాలి.
మరి ఫ్రోజన్ కాదు ఇలా పెట్టింది దీన్ని ఏమంటారు? దెన్ వాట్ ఈస్ ఇట్ చెప్పు. ఇట్స్ ఫ్రోజన్. అలా కట్ చేసి అలా చేస్తే ఫ్రోజన్ అంటే కంప్లీట్ గడ్డ కట్టుకోవాలి. గడ్డ ఉండదు, మెత్తగా. అది నీకు ఫ్రెష్ కాదు. హౌ ఇట్ విల్ బి ఫ్రెష్? అది అప్పటికప్పుడు కోస్తే సలీమన్నా చికెన్ షాప్లో కోస్తే అది ఫ్రెష్. చికెన్ తీసుకుంటున్నావా? దీంట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయా? బ్రెస్ట్, లెగ్స్, థైస్. బట్ ఇక్కడ చికెన్ ఈజ్ నాట్ చికెన్. కానీ హక్కా బాయ్స్లో వావ్, ఇట్ వాస్ టూ గుడ్. తీసుకో. అయితే తీసుకున్నాడా? ఏదో తీసుకున్నాడు. సో ఈ చికెన్ తీసుకున్నాడు. ఈ వీకెండ్ మేము చేసుకుంటున్నాం చికెన్ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్ అంట. బాబోయ్ బీఫ్ సెషన్ కిందకి వెళ్ళాడు. బీఫ్ సెషన్కి వెళ్ళావా నువ్వు? బీఫ్ సెషన్కి వెళ్ళావా? కాదులే, బీఫ్ సెషన్ కాదు. మనకి ఇండియాలో మటన్ కీమా ఉంటుంది కదా, ఇక్కడ చికెన్ కీమా కూడా. No, for me. వైటమిన్ వాటర్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ఎనర్జీ డ్రింక్స్ అంట. వెళ్తాడు పక్కా ఈ సెషన్కి వెళ్తాడు. పక్కా ఈ సెక్షన్కి వెళ్తాడు. నేను సెషన్ అంటున్నా తెలుసా, సెక్షన్ని. ఓ మై గుడ్నెస్. నాకు దీంట్లో లెమనేడ్ ఆర్ వాటర్ పైనాపిల్ తీసుకుంటా. నీళ్ళు తాగొచ్చు కదా దాని బదులు. ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకంటే ఇవన్నీ జీరో షుగర్. అందరు జీరో షుగర్ ఎత్తుకోపోయారు కానీ ఇవి కూడా ముత్తలేడు, ఎందుకంటే వీటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది. అబ్బో, వీటిలో షుగర్ 32%. ఇలా చెప్తున్నాడు కానీ ఫుల్ మొన్నటి వరకు వదలని ఇవన్నీ తిన్నాడు. షుగర్ అన్నీ తింటాడు, షుగర్ అన్నీ తింటాడు. ఏదో హెల్దియస్ట్ పర్సన్లో చెప్తాడు. అన్నీ నమ్మకండి. నో ఏంటి నాకు అసలు అది వద్దు. కోకోనట్ వాటర్ ఇంకా మర్చిపోతాను నేను. కోకోనట్ వాటర్ ఇండియా వెళ్ళినప్పుడు తాగుతాను. ఇదే బాగున్నట్టుంది. సెంటెడ్ క్యాండిల్స్ తీసుకుంటున్నాము. యా, అది బాగుంది స్మెల్. ఇవన్నీ $3 నుంచి స్టార్ట్ అయ్యి $10 వరకు ఉన్నాయి. ఐ మీన్ వాల్మార్ట్లో అయితే. బాత్ అండ్ బాడీలో కూడా ఉంటాయి, అక్కడ ఇంకా బాగుంటాయి. బట్ బాత్ అండ్ బాడీ ఇక్కడ మాకు నియర్ బై లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ తీసుకున్నాం. బీఫ్తో ఎన్ని రకాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. ఒరిజినల్ బీఫ్ ఉంది, బీఫ్ బర్గర్స్ అంట. నో 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 ఫర్ మీ. మళ్ళీ చీజ్ బీఫ్ బర్గర్స్. ఎలా తింటారు ఈ బీఫ్ని బాబు? ఎలా తింటారంట బీఫ్? నువ్వు తిన్నావా ఎప్పుడైనా? నో, నేను కూడా తినలే. నేను తిన్నాను కూడా. ఏంటి ఇది? వావ్, ఇది బాగుంది. లైక్ అంటే ఎంత బాగా పెట్టారు చూడండి మొత్తం. వావ్, మనకి లైక్ డైరీ ప్రొడక్ట్స్ ఎలా పెడతారో అలా. చీజ్ నో, చీజ్ లేకుండా కూడా తినొచ్చు. మైనస్ ఉంది కదా, దట్స్ ఫైన్. ఎందుకో ఇప్పుడే హెల్దియస్ట్ వర్షన్, నో షుగర్, నో అని చెప్పి చీజ్ అంటున్నావు. చీజ్ ఇప్పుడు నువ్వు తీసుకున్నావంటే దానికి యూజ్ చేస్తావు. ఎందుకు చీజ్ లేకుండా కూడా తినొచ్చు. అమ్మ బొమ్మ చెప్పు బొమ్మ. ఐ హేట్ పెరుగు లవర్స్. బట్ పెరుగు ఆప్షన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, అన్ని రకాల, అన్ని వెరైటీస్. వావ్, గ్రీక్ యోగర్ట్ చాలా బాగుంటుంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎపిజైమ్ తినేదాన్ని. ఎపిగమ్మా వాట్ ఎవర్. ఐ కెనాట్ స్పెల్ ఫ్యూ నేమ్స్, సో బ్యాడ్ ఆఫ్ మీ. నువ్వు పెరుగుని తిన్నని నువ్వు పెరుగు రికమెండ్ చేయొద్దు. అంటే నేను కిచెన్లో మా అదే అన్న వాళ్ళతో పాటు ఉన్నాయి కదా, బాల్కన్ వచ్చిన ఒకటి ఉంటుంది. ఐ విల్ సోర్స్ మై పెరుగు. థ్యాంక్ యూ. ఎనీవే, అనదర్ ఫేవరెట్ సెషన్ ఆఫ్ మైన్. కానీ ఏం బ్రాండ్స్ ఉన్నాయి? లండన్ డైరీ ఉందా? లండన్ డైరీ అవును చెప్పావు అప్పుడు. లండన్ డైరీ ఉంటుంది ఇక్కడ అని. నో, మ్యాగ్నమ్ బ్రౌనీ కావాలి నాకు. అందులో ఉట్టి జస్ట్ ఒక బాక్స్ వద్దు, ఓన్లీ 1 స్టిక్ వస్తుందా? డార్క్ చాక్లెట్ కాదు, బ్రౌనీ.
బ్రౌనీ బాగుంటుంది మ్యాగ్నమ్లో. ఆల్మండ్ టూ మచ్ ఆల్మండ్స్ ఉంటాయి అందులో. డబుల్ చాక్లెట్ ఉంది. అంత బాక్స్ వద్దు, జస్ట్ స్టిక్ తో అమ్మరా? ఉట్టి స్టిక్స్ అమ్మరు. నేను కూడా తింటా. ఒకటి తీసుకుంటే వస్తాయి ఒక 3-4. అంత షుగర్ ఉంటుంది తెలుసా? ఇప్పుడే షుగర్ వద్దని అంత షుగర్ ఉంటుంది. జస్ట్ స్టిక్ అనుకో, హాఫ్ తినేస్తే అయిపోతుంది. క్రేవింగ్ సాటిస్ఫై కూడా అయిపోతాయి. సరే చూస్తా ఆగు. కానీ ఆగు, బ్రౌనీ లేదు కదా. కానీ మరి ఇవి బాగో, ఈ ఫ్లేవర్స్ బాగో బేబీ. ఐ ట్రైడ్, యు నేమ్ ఇట్, ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఇన్ మ్యాగ్నమ్ అపార్ట్ ఫ్రమ్ బ్రౌనీ అండ్ ఇంకొకటి ఏదో ఉంటుంది. బ్రౌనీ బ్లాక్ సంథింగ్ ఏదో ఉంటుంది. బ్రౌనీ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మినీస్ ఉన్నాయి కానీ బ్రౌనీ లేదు కదా. బట్ మ్యాగ్నమ్లో బ్రౌనీ ఇస్ ద బెస్ట్. అవును, అదే చెప్తున్నా, ఆల్మండ్స్ బాగో. ఇవి చిన్న మినీలో పెట్టొచ్చు కదా, వేరే ఏమైనా ఫ్లేవర్స్ ఇల్లు. ఓకే, వేరే స్టోర్కి వెళ్తాం కదా, అప్పుడు చూద్దాం. లేదా ఇండియన్ స్టోర్కి వెళ్తామన్నాం. ఓకే వద్దు, థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ బట్టలు ఒక్కసారి, జస్ట్ నేత్రానందం అంటే లైక్ చూస్తాను, అదొక నేత్రానందం. ఇండియాలో ఉన్నప్పుడైతే వారానికి ఒక 10 pieces వచ్చేవి ఆర్డర్లు. అజియో, మింత్రా, సావనా, యూ నేమ్ ఎనీ షాప్ అన్నీ వచ్చి ఎంత ఫ్యాన్సీ ఉన్నాయి. ఇందుకే నాకు ఈ సెక్షన్ నచ్చుతుంది. సో కలర్ఫుల్. చిన్నపిల్లలు, నేను కూడా చిన్నపిల్లనే కదా. అవును, యాక్చువల్గా అయితే ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి. పైన ఉంది ఇది బాయ్స్, అది మెన్స్, అది గర్ల్స్. ఇప్పుడు ఐఎమ్ ఉమెన్ నౌ కదా, ఐఎమ్ ఉమెన్ నౌ. సో ఐ హ్యావ్ టు గో టు ద ఉమెన్స్ సెక్షన్. వేర్ ఈజ్ ఇట్? ఓకే, క్లోత్స్ లేవు. ఓకే, అక్కడ అటు సైడ్ ఏమున్నాయి. ఓకే, సో కలర్ఫుల్. లెట్స్ సీ నౌ ఐ హ్యావ్ టు షాప్ కాబట్టి ఐల్ సీ యూ లేటర్. బాయ్. చాలా లూజ్ ఉంది, సెట్ అవ్వలే. హలో, వేరే హాస్పిటల్లో కంపౌండర్ వరస్ట్ ఉంది. తీసాయి, ఎంత లూజ్ ఉంది. ఇది ఒకటి బాగుంది, ఇంకొక నైట్ వేర్ చూసాం చూడు, అది మో అన్నది, అదొక ట్రై చేయాలి. కానీ అదొక ట్రై చేయి. ఇది బాగానే ఉన్నట్టుంది, కొంచెం కంఫీ ఉంది కానీ కొంచెం లూజ్ ఉంది. ఇంకొక ట్రాక్ ఇచ్చొచ్చు. ఇంట్లోకే కదా ఇది, ఇంట్లోకే కదా. బాగుంది, నైట్ వేర్ పర్లేదు, బాగానే ఉంది.